కాంగ్రెస్ కి మద్దతు, ఇప్పుడు రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు, ఇట్లాంటి రాసుకొస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఇన్ని సీట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రాసేసాడు కదా రాధాకృష్ణ గారు 32, 27, 25 అని. మరి ఇప్పుడైతే దీని మీద ఎందుకు రాయలేదు బీజేపీ ప్రపోజల్ ఏంటనేటువంటిది? అంటే సంథింగ్ ఏదో ఉంది, నడుస్తుంది అక్కడ. అవును, ముందే తెలుసా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తామని ఆయనే ఒప్పిస్తున్నారా? అది తెలిసి కూడా 30 సీట్ల వరకు బేరాలు ఎలా నడుస్తాయి? ఆయన అడుగుతున్నది ఆయనకి 32, మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తే దానికి కూడా ఇవ్వాలి కదా. అప్పుడు దాదాపు 40 సీట్ల దాకా వీళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది. ప్రకారం 15 క్రిందటిసారి కాబట్టి 13 అనుకుంటే పోనీ అప్పుడు 45 దాకా. అందులో త్యాగం ఏముంది? పొత్తులో త్యాగాలు ఏముండవు, పొత్తులో సర్దుబాటు ఉంటుంది. అవును అంతే. అంటే 170 సీట్లు 40 సీట్లు పొత్తులోనే పోతే ఇంక తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి వీళ్ళకి కూడా దాదాపుగా వాళ్ళ అంచనా ప్రకారమే 50 నుంచి 60 స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరని కూడా ఉంది కదా. వాళ్ళ సర్వే లెక్క ప్రకారమే ఇన్ఛార్జీలు చాలా చోట్ల ప్రకటించలేదు కదా. ప్రకటించిన వాటిని పోను 40-50 చోట్ల ప్రకటించలేదు కదా, అయ్యే ఇస్తారేమో ఇక్కడ. కానీ సర్దుకోవాల్సి వస్తుంది తర్వాత. నిజంగా పొత్తు ఓకే అయితే కనుక అందరూ కూడా ఉత్తరాంధ్ర మీద, గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టిన పార్టీలే 3 కూడా. ఎవరు అడ్జస్ట్ అవ్వాలి, ఎవరు తగ్గాలి, ఎవరు సర్దుకుపోవాలి? రాయలసీమలోని తెలుగుదేశం వాళ్ళు తడి